మెంతి పరోటా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసుకుందామండి. వాటికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకొని 2 కప్స్ జొన్న పిండి యాడ్ చేసుకుందాం. ఓన్లీ గోధుమ పిండితో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, కానీ హెల్త్కి అంత ఇప్పుడు మనం జొన్న పిండిలో చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి, జవారీ రోటీకి వేసుకున్నట్టు. ఇప్పుడు 2 పెద్ద ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకుందాం. క్యారెట్ 1 కప్పు ఇలా సన్నగా తురుముకొని 1 కప్పు క్యారెట్ కూడా యాడ్ చేసుకుందాము. అన్ని వెజిటేబుల్స్ వస్తాయండి మనకి. ఇది హెల్త్కి చాలా బాగుంటుంది. మార్నింగ్ పిల్లలకి బాక్స్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ పెడితే చాలా బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది, మరి హెల్త్గా అలాగేస్తే పిల్లలు తినరు కదండి, అందుకనే ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారన్నట్టు పిల్లలు. ఇలా 1.5 కప్పు మెంతి కూర, 1 కప్పు పాలకూర కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఈవినింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే ఇలా చేసి పెట్టాలండి వేడివేడిగా. పెరుగు చట్నీతో అయినా చాలా బాగుంటుంది టేస్ట్. మనం పిల్లలకి క్యారెట్ కానీ ఇలా పప్పులో వేసిస్తే అంత ఇష్టంగా తినరు, కానీ ఇలా పరోటా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. నేను ఒక 8 నుండి 10 పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వేసి ఇలా పేస్ట్ చేసి వేసుకున్నానండి. 1 టీ స్పూన్ పచ్చికారం, ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ సరిపోతుందండి. మీరు రుచికి సరిపడా వేసుకోండి. నేను ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం కారం కూడా వేసాం కదండి, మంచిగా ఉంటుంది అన్నట్టు. కొద్దిగా చూసారా, ఇంతే వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఇలా 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇదంతా కలిసేలాగా ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఇందులో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కదండి, మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్, బాగుంటుందండి మనకు టేస్ట్ అనేది ఇది. చూడండి, ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం. మనకు వేరే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇందులో వాటర్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కదండి మనకు. మెంతి కూరలో కానీ, క్యారెట్లో కానీ, ఆనియన్లో కానీ. పెరుగు యాడ్ చేసుకుందాం మనం. మీకు నచ్చితే మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోండి, కానీ వాటర్ యాడ్ చేస్తే అంత టేస్ట్ ఉండదండి. పెరుగు యాడ్ చేసుకుందాం. నేను ఒక 1/2 కప్పు పెరుగు యాడ్ చేశాను. చూడండి, ఇలా 1/2 కప్పు వేసుకుందాము. ఇది సరిపోకపోతే ఇంకా కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుందాం. కొంతమంది వాటర్ కూడా యాడ్ చేసుకుంటారు, కానీ పెరుగు వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్, పరోటా టేస్ట్ అనేది. చూసారా, మనకి ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది, మనం వాటర్ యాడ్ చేయలేము, మీరు గమనించారా. ఇలా కలుపుతూ ఉండాలి స్మూత్గా వచ్చేంత వరకు పిండి. మనం పరోటాకి, చపాతీకి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇంకా కొద్దిగా గట్టిగా ఉంది కదా, నేను ఇంకా కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుంటాను, ఇంకొక 1/2 కప్పు. చూసుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి వేసామనుకోండి పిండి మొత్తం పల్చన అయిపోతుంది అన్నట్టు, మనకు పరోటా అంత నీట్గా రాదన్నట్టు. పిండి క్వాంటిటీ ఎలా ఉండాలంటే మనం పరోటా పిండికి ఎలా కలుపుకుంటాం అలా ఉండాలి. మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. చూడండి, మనకి మంచిగా కలిపేసుకున్నాం ఈ పిండి అనేది. ఇలా గట్టిగా వచ్చేంతవరకు, మనం జవారీ రోటీ పిండికి ఎలా కలుపుకుంటాం అలా గట్టిగా వచ్చేంతవరకు కలుపుకుందాం. మంచిగా స్మూత్గా చేసుకుందాం. నేను 1 టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేశానండి, అంటే స్మూత్గా వస్తాయి అన్నట్టు. చూడండి, ఇలా మంచిగా కలిసేంతవరకు ఇది అన్నీ మనకు మెంతి కూర, క్యారెట్, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం కదా, ఇదంతా కలిసేంతవరకు కలుపుకొని ఇలా మంచిగా ఇలా ముద్దల్లాగా చేసేసుకొని ఇలా ఒత్తుకోవాలి. అంతే అండి, మామూలుగా మనం చపాతీ కర్రతో ఒత్తుకున్నా వస్తుంది, మామూలుగా ఇలా ఫింగర్స్తో ఇలా చేసినా కూడా వచ్చేస్తుంది అన్నట్టు, ఈజీగా అయిపోతుందండి. ఆలు పరోటా ఇలాగే ఇది అంతే. మనం ఆలు పరోటా ఏంటంటే మసాలా చేసుకుంటాము, ఇది డైరెక్ట్గా వేసుకొని బటర్ వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను మార్నింగ్ బాక్స్లో కానీ ఈవినింగ్ పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. పెరుగు పచ్చడిలో కానీ, మామూలుగా మనం చట్నీతో పల్లి చట్నీ చేసినా కూడా చాలా బాగుంటుంది. పీనట్స్ చట్నీ కంటే పెరుగు చట్నీలో ఇంకా బాగుంటుందండి పరోటా అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా బాగుంటుందండి ఇది. పిల్లలకు మనం మెంతి కూర అలాగే పెడితే తినరు కదండి, క్యారెట్ కూడా తినరు కదా, అందుకే ఇలా చేసి పెడితే ఇష్టపడి తింటారన్నట్టు పిల్లలు. చూసారా, ఇలా సిమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి అంతే. నేను అక్కడ కాకరకాయ ఫ్రై పెట్టానండి పక్కన. చూసారా, అది వేగుతుంది. ఆలోపు ఇది చేసేద్దాం. అది జవారీ రోటీ కోసం అని చేశాను. చూసారా, అన్నీ ఇలాగే మనం ఒత్తుకుంటూ కాల్చుకోవాలండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మెంతి పరోటా.
మీరు కూడా చేసి పెట్టండి, చాలా ఇష్టపడి తింటారు పిల్లలు. ఇలాగ అన్నీ చేసుకుంటూ కాల్చుకోవాలండి, బటర్ వేసుకుంటూ కాల్చుకోవాలి. చూసారా, ఇది మనకు కాలింది. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా కాలేంత వరకు కాల్చుకుందామండి. ఇంతే అండి మెంతి పరోటా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.